శ్రీ శివాయ గురవే నమః. భగవాన్ మహారాజు గారు ఒక రోజున ఆయనకి వెంకటేశ్వర స్వామి కళల్లో కనిపించి అంటారు, నువ్వు తప్పకుండా నాకు తిరుపతి వచ్చి నా దర్శనం చేసుకోమని. అప్పుడు ఆయన మహారాజు గారు కుబేర మండలం నుంచి కొంతమంది భక్తులతో తిరుపతి ప్రయాణమై వెళ్తారు. వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు ఆ దివ్య దర్శనం చేసుకుంటే ఆ విష్ణుమూర్తి ఆయనకి నిజ దర్శనం ఇచ్చినట్టుగా ఆయనకి దర్శనం ఇస్తారన్నమాట. ఆయన దర్శనం ఇచ్చి ఆ వెంకటేశ్వర స్వామి బాలభగవాన్ మహారాజుకి చెప్తారు, నువ్వు ఇక్కడికి వచ్చావు, నన్ను చూసావు, బాగుంది, శివుడే విష్ణువే శివుడు అన్నట్టుగా ఇక్కడ దగ్గరలో కాళహస్తి ఉంది, శ్రీకాళహస్తి ఉంది, అక్కడికి కూడా పోయి శివ దర్శనం చేసుకొని ఆయన తిరుపతి వచ్చిన వాళ్ళందరూ శివుణ్ణి కూడా దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి చెప్తారు. చెప్పగానే ఆయన అక్కడి నుంచి ఆ వెంకటేశ్వర స్వామి బాలభగవాన్ గారిని మీరు శ్రీకాళహస్తి వెళ్ళి శివదర్శనం కూడా చేసుకోమని చెప్పి శిష్యులతో పాటు ఆయన శివదర్శనం కోసం తిరుపతి నుంచి కాళహస్తి బయలుదేరి కాళహస్తి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అనుకోకుండా మరి గురు మహారాజుకి ఆ వరుణదేవుడికి ఇద్దరికి ఏం సంబంధం ఉందో తెలియదు, కానీ గురు మహారాజు ప్రయాణం చేస్తున్నప్పుడల్లా ఒక బ్రహ్మాండంగా ఉరుముల మెరుపులతో వర్షం వస్తూ ఉంటుంది. కానీ ఆయన శివాంశ గనక ఆ వరుణుడు ఆయన్ని మీద ఎప్పుడు అభిషేకం చెయ్యడు, ఆయన తప్పించుకుంటాడు. ఆయన మీద మటుకు కురవనివ్వడు, ఆయన శిష్యుల మీద మటుకు వర్షం కురవదు. చుట్టుపక్కల బ్రహ్మాండంగా వర్షం కురుస్తూ ఉంటుంది. ఆ వెళ్ళే భక్తులు ఉంటారు కదా, ఇంకా కొంతమంది వచ్చిన వాళ్ళు, ఆ యాత్రకు వచ్చిన వాళ్ళందరూ వర్షానికి భయపడి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. కానీ మహారాజు శిష్యులు మటుకు వెళ్తూనే ఉంటారు. వీరి మీద మటుకు వర్షం అనేది ఉండదు. అయితే ఇది చూసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరూ దిగ్భ్రాంతి చెంది ఆశ్చర్యపోయి అంటారనమాట, ఏమిటి మా స్వామి, మీరెవరు, మీ మహత్యం మాకు తెలియకుండా ఉంది, ఇంత పెద్ద వాన వచ్చింది, మీ మీద అయితే కురవటం లేదు అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూసి ఆయన కాళ్ళ మీద పడి అందరూ ఆయన దర్శనం చేసుకుంటారు. అనుకోకుండా ఈయనకి దర్శన భాగ్యం అక్కడ ఉన్న వాళ్ళకి, ఆ ఊళ్ళో ప్రజలు, కాళహస్తిలో ఉన్న ప్రజలకు కూడా చూసారా ఎంత అదృష్టం కలిగిందోను. ఇలా ఆయన ఒక మహానంది వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న భక్తులకి ప్రత్యేకంగా చెబుతారు, మీరు ఎవరైనా తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శనంతో పాటు మీరు తప్పకుండా కాళహస్తి కూడా వెళ్ళి అక్కడ శివుణ్ణి, భక్త కన్నప్పని వాళ్ళందరినీ కూడా దర్శనము చేసుకోండి అని చెప్తారనమాట. చెప్పి తర్వాత ఆయన వారి ఊరికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళ అమ్మగారైన సావిత్రాబాయికి ఫోటో ఆయన తల్లిగారైన సావిత్రాబాయికి, రామారావు మహారాజుకి తండ్రి గారికి చెప్తే వాళ్ళు చాలా సంతోషించి, కుమారుని మంచి పని చేశావు నాయన, మన ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి ఆ బాలాజీయేను అని చెప్పి వారు కుమారుని ఆశీర్వదిస్తారు. బాలమహారాజు నా చేత చెప్పిస్తున్నందుకు బాలయోగి భగవాన్ ఈశ్వర మహారాజుకి భక్తితో నమస్కరిస్తూ హరహర మహాదేవ